తల్లి దుర్గమ్మ నవరాత్రి రోజులలో ఏం చేయకూడదు? నవరాత్రి ఉపవాస నియమాలు ఏంటి? మీ అనుగ్రహం కోసం భక్తులు ఏమి చేయాలి? నేనే స్వయంగా చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. నవరాత్రి 9 రోజులలో మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తినకూడదు. ఇవి శరీరంలో, మనస్సులో బద్ధకాన్ని, మందకొడితనాన్ని కలిగిస్తాయి. దీంతో పూజకు ఆటంకం కలుగుతుంది. ఈ సమయంలో జుట్టు లేదా గోర్లు కూడా కత్తిరించకూడదు కదా తల్లి. ఇది శుభంగా పరిగణించబడదు కదా. అవును, అలాగే బెల్టులు, పర్సులు, బూట్లు, చెప్పులు వంటివి తోలుతో తయారవుతాయి. ఉపవాసంలో వీటిని వాడకపోవడం మంచిది. ఈ రోజుల్లో మద్యం తాగడం, పొగాకు వాడడం చాలా విపరీతంగా అలవాటు చేసుకుంటున్నారు. ఇవి ఆరాధన పవిత్రతకు భంగం కలిగిస్తాయి కదా తల్లి. అవును నేస్తమా, ఉపవాసం ఉంటే పగలు నిద్రపోకండి. ఇలా నిద్రపోతే ఉపవాస ఫలితం వృధా అవుతుంది. ముఖ్యంగా స్త్రీలను, పెద్దలను అగౌరవపరచవద్దు. ఎందుకంటే నేను స్త్రీ శక్తికి చిహ్నం. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.